నమస్కారం న్యూస్9 టీవీకి స్వాగతం. జగిత్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వైఖరిపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి తాటిపత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంబంధించి ప్రధాన సమస్యగా భావించేటువంటి యావర్ రోడ్డు విస్తరణ, ఎందుకంటే ఇలా పట్టణ మెయిన్ రోడ్, అది నేషనల్ హైవే, జాతీయ రహదారి ఏదైతుందో జగిత్యాల నడిబొడ్డుకెళ్ళి మనకు పోవటం జరుగుతుంది. సరే, రాజకీయ పార్టీలు ఏవైనప్పటికీ, రాజకీయ నాయకులు ఎవరైనా ఈ రోడ్డు విస్తరణ అనేది సరే ప్రధాన అంశంగా పేర్కొంటూ ఎప్పుడు మాట్లాడడం జరుగుతుంటుంది. సరే, నాకు తెలిసినంతవరకు అయితే అర్లియర్ ఇట్ వాజ్ ఓన్లీ విత్ 40 feet. ఈ యావర్ రోడ్ ముందేది అవుతుందో 40 feetలతోనే ఉండే. అప్పుడు 1994లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదైతున్నదో అప్పుడు అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ 60 feet అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్. అయితే ఆ అప్రూవ్డ్ మాస్టర్ ప్లాన్ 60 feetలకు అనుగుణంగా నేను చొరవ తీసుకొని ఓల్డ్ బస్ స్టాండ్ నుండి న్యూ బస్ స్టేషన్ వరకు అందరినీ ఒప్పించి, ఎఫెక్టెడ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అందరిని ఒప్పించి దాన్ని 60 feetకు విస్తరణ చేయడం జరిగింది. కేవలం ఒకే ఒక్కరు కూనపల్లి రామచంద్రం గారు ఏదైతుందో వారు ఒక్కరు అభ్యంతరంగా కూటపోవడం జరిగింది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సహకరించారు. విత్ మ్యూచువల్ కాన్సెంట్ ఏదైతుందో 40 feet నుండి 60 feetలకు దాన్ని విస్తరింపచేయడం జరిగింది. సరే, తదుపరి కాలంలో ఏదైతుందో అది 60 నుండి 80 feetలకు ఆమోదం పొందటం, అది 80 feetల నుండి 100 feetలకు విస్తరింప చేయబడాలనేటువంటి ఒక ఆలోచన రావటం. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాళ్ళల్లో ఏదైతుందో అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి ఉండే. దాన్ని 100 feetలకు ఏదైతుందో విస్తరింప చేయబడే విధంగా మున్సిపల్ రెజల్యూషన్ తీర్మానం చేసుకొని డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారు ఏదైతుందో నగరవాసుల యొక్క అభ్యంతరాలను కూడా స్వీకరించి ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది. తదుపరి కాలంలో అది సరే అమలు నోచుకోవటం, జాప్యం కావటం, దాన్ని టీడీఆర్ ద్వారా అమలు చేయాలని చెప్పని ఒక ఆలోచన రావటం. సరే, ఏదైనా కానీ ఇంతవరకు ఏదైతుందో 100 feetల రోడ్ విస్తరణ అనేది కేవలం అది ప్రచారానికే పరిమితమయ్యే విధంగా కనబడుతుందని చెప్పండి. ప్రచారానికే పరిమితం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సరే, అవన్నీ కాకుండా యావర్ రోడ్కే పరిమితం అవుతామని చెప్పిన భావనతోని, ఎందుకంటే అన్నీ మిక్స్ చేస్తే కవరేజ్ లోపల ప్రాబ్లం వస్తుంది. అన్నీ మిక్స్ చేస్తే యావర్ రోడ్డుకే పరిమితం అవ్వకుంటూ ఈ 100 feetల రోడ్డు విస్తరణకు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే 100 కోట్ల ఆవశ్యకతను వారి పరిశీలనతో ప్రభుత్వం నివేదించడం జరిగిందో, ఆ 100 కోట్ల మంజూరీ కొరకు గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతున్నదో, గౌరవ ఎమ్మెల్యే గారు ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి పెద్ద సమస్య కాదు. అది 100 కోట్లు ఇవాళ మంజూరీ పొందడం ఎమ్మెల్యే గారి పెద్ద సమస్య కాదు. కాబట్టి ఆ 100 కోట్ల మంజూరీ తక్షణమే పొందడం ఒకటి. ఈలోపు ఏదైతుందో ఈ యావర్ రోడ్డు మీద ఉన్నటువంటి అనుమతికి భిన్నంగా చేపట్టబడిన నిర్మాణ ఆక్రమణ తొలగింపజేయండి. గరీబుని తొలగిపోకండి, దయచేసి గరీబుని తొలగిపోకండి. గరీబుని పొట్ట కొట్టకండి, గరీబుని పొట్ట కొట్టకండి. నిరుపేద వర్గాలు ఏదైతుందో ఏదో రోడ్డు కార్నర్లో డ్రైన్ మీదనో, డ్రైన్ మీద స్లాబ్ మీదనో, ఎడ్జ్ మీద వాడు పొట్ట పోసుకుంటుంటే ఇలా మీరు తవ్విన మ్యాన్ హోల్స్ ఏదైతుందో అంతకంటే ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మా కౌన్సిలర్ గారు నా మీద కోపానికి వస్తున్నాడు. 15 రోజులైనట్ట ఇక్కడ ఒక కొత్త బస్ స్టాండ్ దగ్గర, ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర మ్యాన్ హోల్ ఏదైతున్నదో తవ్వి 6 మాసాలు అయితే కొత్త బస్ స్టాండ్ దగ్గర ఇక్కడ పెద్ద మ్యాన్ హోల్ తవ్వి. తదుపరి మారిన రాజకీయ పరిణామాలన్నీ మనకు తెలుసు. స్థానిక శాసనసభ్యులు మిత్రుడు సంజయ్ కుమార్ గారు ఏదైతున్నదో
ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం, దానికి అనుగుణంగా వారు ఏదైతుందో మరి కాంగ్రెస్ పార్టీలో చేరలేదో అది ఆయనకే తెలియాలి. ఇప్పుడు మేము ఏమన్నా కానీ మొత్తానికి ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాను అయితే చెప్తాడు. కాంగ్రెస్ పార్టీలో చేరలేదా ఏంటో. ఇప్పుడు ఈ నివేదిక ఏదైతే ఉందో ప్రభుత్వానికి చేరి 18 months అవుతుంది, 18 మాసాలు గడుస్తుంది. వారు ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయబట్టి 2 సంవత్సరాలు దాటుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో అభివృద్ధి నిమిత్తం ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయబట్టి 2 సంవత్సరాలు దాటుతుంది దాదాపు. ఇప్పుడు ఈ నివేదిక ప్రభుత్వానికి చేరి ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరి 18 మాసాలు గడుస్తున్నాయి. నేమంటున్నాను 2 సంవత్సరాలకి వెళ్ళి ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నావు. ఇవాళ ఈ 100 feet రోడ్డు విస్తరణకు సంబంధించి 100 కోట్ల అవసరం అవుతుందని చెప్పని ఇదే కలెక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించడం సంబంధించి షాక్ ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. ఇవన్నీ తెలిసి ఇవాళ ఏదో ఈ మధ్య నిన్ననో మొన్ననో ఎమ్మెల్యే గారు మళ్ళీ ఏదో మున్సిపల్ కమిషనర్ గారు కలిసి ఈ 50 రోడ్డు విస్తరణ చేస్తే అది ఎంత అవసరం పడుతుందని చెప్పి దాన్ని తెర మీద తీసుకొచ్చినట్టు కనబడ్డది, ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు. నాకు ఆశ్చర్యం కలుగుతుందా. ఆల్రెడీ ఇదే కలెక్టర్ గారు అంచనాలన్నీ రూపొందించి 100 కోట్ల అవసరమవుతామని చెప్పని ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా. వీళ్ళు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏదైతుందో సంబంధిత ఫైల్ మీకు సిద్ధంగా ఉన్నది. మీరు ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ దాగుడు మూతలేంది, ఈ డ్రామా లేంది, మీరు ఎవరిని మభ్యపెట్టదలుచుకున్నారు? నిన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో 50 రోడ్డు విస్తరణ గురించి అంశాన్ని చర్చకు పెట్టింది కాబట్టి ఇవన్నీ మీ జనం దృష్టికి పట్టుకొస్తున్నాం. ఇవాళ మాట్లాడే కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో 50 రోడ్డు విస్తరణ నేను పాటుపడుతున్నాను చెప్పి ఒక అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తుంది కదా. ఆయన చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో గమనించాలని చెప్పంటున్నా. ఆయన ముఖ్యమంత్రి గారితో కలిసి ప్రయాణం చేయబట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నది. ఇవాళ చలనం వచ్చినట్టు చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎమ్మెల్యే టార్గెట్ గా పొలిటికల్ బాంబును పేల్చారు. జగిత్యాల 50 రోడ్డును 100 ఫీట్లకు విస్తరించాలని గతంలోనే తీర్మానం చేసిన ప్రభుత్వానికి నివేదించామని, కానీ ఆ నివేదిక ఇచ్చి 18 నెలలు గడుస్తున్నా నేటికి ఆ విస్తరణ కేవలం ప్రచారానికే పరిమితమైందని జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీరుపై జగిత్యాల ప్రజలు అవాక్ అవుతున్నారంటూ జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే సంజయ్ గారు 2 ఏళ్లుగా సీఎంతో కలిసి పనిచేస్తున్నారు. జగిత్యాల అభివృద్ధి కోసమే సీఎంతో కలిసి నడుస్తున్నానని చెబుతున్నారు. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారా లేదా అనేది ఎవరికి అర్థం కావడం లేదు. అసలు ఈ దాగుడు మూతలేంటి, ఈ నాటకాలేంటి, ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు అంటూ జీవన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సీఎంతో అంత సపరేట్ ట్రాక్ నడుపుతున్న ఎమ్మెల్యే సంజయ్ కు 50 రోడ్డు విస్తరణ కోసం ఒక 100 కోట్ల నిధులు మంజూరు చేయించడం పెద్ద విషయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద ఫైల్ అంతా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే చొరవ తీసుకుని వెంటనే నిధులు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. 50 రోడ్డు విస్తరణపై ఎమ్మెల్యేకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో జగిత్యాల ప్రజలంతా గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రజాప్రతినిధిగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఎమ్మెల్యే సంజయ్ పైనే ఉందన్న జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సీఎంతో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వెంటనే 50 రోడ్డులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున స్ట్రాంగ్ గా డిమాండ్ చేశారు. మరి జీవన్
రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ పై ఎమ్మెల్యే సంజయ్ వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.